నమస్కారం. కథలను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథల్లో మొదటి కథ దేవుడి ఉనికి. రామదేవుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులలో చైతన్యుడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయాన్ని తరచి చూసి పరిశోధించి తెలుసుకునేవాడు. అతడి కుశాగ్ర బుద్ధికి రామదేవుడు చాలా సంతోషించేవాడు. తనకున్న పాండిత్యాన్ని సంపూర్ణంగా చైతన్యుడికి అందించాడు. ఇప్పుడు చైతన్యుడు 18 ఏళ్లవాడు. ఇక వాడు గురుకులంలో ఉండి నేర్వదగినది ఏదీ లేదు అన్న నిర్ణయానికి వచ్చిన రామదేవుడు, నాయనా, నీ చదువు పూర్తయింది. దానికి తగిన సంస్కారం, వినయ సంపద కూడా నీకు మెండుగా ఉన్నాయి. ఇక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను సేవించు. ఆ దైవం నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు అన్నాడు. చైతన్యుడు గురువు గారికి తల వంచి నమస్కరించి, గురువర్య, మీరు నాకు ఎన్నో విద్యలు నేర్పారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దేవుడిని మాత్రం నాకు ఏనాడూ చూపించలేదు. ఎక్కడా కనిపించిన ఆ దేవుడు నాకు అండగా ఉంటాడు అంటే నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాడు. చైతన్యుడు హేతువాది, ప్రత్యక్షంగా కనిపించేది మాత్రమే నిజం అనే యథార్థవాది. రామదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి, చైతన్య, నీ ప్రశ్నకు జవాబు తర్వాత చెబుతాను. ముందుగా ఒక పని చెయ్యి. ఇక్కడికి ఉత్తర దిక్కున ఉన్న అడవిని దాటితే సుశాంతం అనే నగరం వస్తుంది. అక్కడికి ఆమడ దూరాన ఉన్న భవానీపురం అనే గ్రామంలో నా సోదరుడు నివసిస్తున్నాడు. నువ్వు అతడి వద్దకు వెళ్ళి క్షేమ సమాచారాలు తెలుసుకుని రాగలవా అని అడిగాడు. ఇందుకు సరేనన్న చైతన్యుడు మర్నాడు వేకోజామునే బయలుదేరాడు. గురుపత్ని అతనికి 2 రోజులకు సరిపోయే రొట్టెలను, ఇతర తినుబండారాలను ఒక సంచిలో వేసి ఇచ్చింది. చైతన్యుడు కాస్త వేగంగా నడుస్తూ మిట్ట మధ్యాహ్న వేళకు అడవిలో కొంత దూరం వెళ్ళాడు. దాహం వేయడంతో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమోనని అతడు పరిసరాలను పరికించి చూస్తున్నంతలో ఒక గుడ్డి ముసలివాడు అడవి చెట్ల ఆకులను తడిమి చూస్తూ వాసన పీలుస్తూ ఉండటం కంటపడింది. చైతన్యుడు ఆ గుడ్డి ముసలివాడిని సమీపించి, ఏం తాత, దేనికోసమో వెతుకుతుంటున్నావే అన్నాడు. నాయనా, ఏదీ పోలేదు. నేను దాపులోనే ఉన్న కోయగూడెం వాడిని. అందరూ నన్ను మందుల తాత అని పిలుస్తారు. మందుగా వాడేందుకు పనికి వచ్చే ఆకుల్ని ముట్టుకుని వాసన చూసి కోసుకుపోతున్నాను. పుట్టు గుడ్డెని కదా మరి అన్నాడు తాత. అలాగా, అయితే నీ చేతిలో ఉన్న ఆ తీగ దేనికి పనికి వస్తుంది అని అడిగాడు చైతన్యుడు. ఇది విషహారిణి. పాము కాటుకు తిరుగులేని మందు. పాము కాటు తిన్న మనిషి నోట్లో ఈ తీగ పసరు 10 చుక్కలు పిండితే క్షణాల్లో విషం విరిగిపోయి పోయే ప్రాణం తిరిగి వస్తుంది. కావాలంటే ఉంచు, అడవిలో తిరుగుతున్నావు, అవసరం కలగవచ్చు అంటూ తీగను కొంత తుంచి చైతన్యుడికిచ్చాడు తాత. చైతన్యుడు ఆ తీగను దుస్తుల్లో భద్రపరుచుకుని తాతను, ఈ దగ్గరలో ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందా అని అడిగాడు. ఈ దరిదాపుల్లోనే ఒక మంచినీళ్ళ బావి ఉంది, కాస్త వెతికి చూడు అన్నాడు తాత. చైతన్యుడు కొంచెం ముందుకు నడిచి నలువైపులా పరీక్షగా చూశాడు. అతడికి దూరాన ఒక మద్ది చెట్టు, దాని పక్కనే బావి కనిపించినాయి. అతడు అక్కడ భోజనం చేసి చెట్టు కింద విశ్రమించాడు. అంతలో కునుకు పట్టింది. హఠాత్తుగా తన మీద ఏదో పడినట్లయి అతడు కళ్ళు తెరిచాడు. దూరంగా పరిగెడుతున్న కుందేలు అతడి కంటపడింది. అంతలో చెట్టు కొమ్మ ఒకటి పెద్ద ధ్వనితో విరిగి పడింది. చైతన్యుడు చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. కుందేలు అలికిడి లేకపోతే తను కునుకుపాట్లో ఉన్న సమయంలో కొమ్మ అతని మీద పడి ఉండేది. ఎవరో ఆ కొమ్మను పంట చెరుకు కోసం సగం నరికి వదిలేసిపోయారు. చైతన్యుడు తిరిగి నడక సాగించాడు. అతడు అడవి దాటి నగరం పొలి మీద చేరేసరికి అక్కడ ఒక పేదవాడు అతని భార్య పిల్లలు డొక్కలు ఎండిపోయి ఆకలితో అలమటిస్తూ అతి దీనస్థితిలో ముష్టెత్తుకోవడం కనిపించింది. వెంటనే చైతన్యుడు గురుపత్ని తనకు తిరుగు ప్రయాణానికి కూడా సరిపోయేటట్లు కట్టేసిన ఆహారాన్ని పేదవాడి చేతుల్లో పెట్టి ముందుకు సాగాడు. అతడు నగరం చేరేసరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రికి తలదాచుకునేటందుకు ఒక సత్రం చేరి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో చుట్టూ కలకలం ప్రారంభమయ్యేసరికి చైతన్యుడు లేచి కూర్చున్నాడు. ఎవరో బాటసారి సత్రం వసారాలో నురగల కప్పుతో గిరగిలా కుట్టుకోవడం అతడికి కనిపించింది. అంతలో గోడవారగా చరచరా పాకిపోతున్న నల్ల త్రాచొకటి కనపడింది. వెంటనే ఆ బాటసారిని పాము కాటు వేసిందని గ్రహించిన చైతన్యుడు తన దగ్గర ఉన్న విషహారిని తీగను అతని నోట్లో పిండాడు. క్షణాల్లో అతడి శరీరం నీలిరంగు నుంచి సహజమైన ఛాయలోకి మారింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆ బాటసారి ఎవరో కాదు, సుశాంత నగర మంత్రి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేటందుకు
మారువేషంలో నగర సంచారం చేస్తూ సత్రంలో పాము కాటుకు గురయ్యాడు. ఆయన చైతన్యం పరిపరి విధానం మెచ్చుకుని నా ప్రాణం కాపాడావు. ప్రత్యుపకారంగా నేను ఏం చేసినా నీ రుణం తీరదు. అయినా నాకు తోచిన సాయం చేయదలిచాను. రాజుగారి ఆస్థానంలో నీకు మంచి పదవి ఇప్పిస్తాను. ఏమంటావు అని అడిగాడు. చైతన్యుడు మంత్రికి కృతజ్ఞత చెప్పుకొని తాను అత్యవసరమైన పని మీద దాపులనే ఉన్న భవానీపురం వెడుతున్నానని, ఆ తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి తెల్లవారగానే బయలుదేరి భవానీపురంలోని గురువుగారి సోదరుడి ఇల్లు చేరి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఆ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. అతను సూర్యాస్తమయం సమయానికి గురుకులానికి చేరి గురువుకు తన ప్రయాణ విశేషాలని ఒక్క పొల్లు పోకుండా చెప్పాడు. గురువు సంతోషించి, నాయనా చైతన్య, నువ్వు అడిగిన ప్రశ్న దేవుడిని చెప్పమని కదా. నా అవసరం లేకుండానే నువ్వే చూడగలిగావు ఆ దేవుణ్ణి అన్నాడు. నేనా? నాకే దేవుడు కనిపించలేదే అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్యుడు. ఆ జవాబుకు రామదేవుడు చిరునవ్వు నవ్వి, ఇక్కడ అక్కడ అని లేకుండా, అప్పుడు ఇప్పుడు అని కాక, ఎక్కడ పడితే అక్కడ ఏ ఒక్క రూపానికో పరిమితం కాకుండా కనిపిస్తాడు ఆ సర్వంతర్యామి. గమనించే విజ్ఞత ఉంటే చాలు అన్నాడు. చైతన్యుడు అర్థం కాలేదు అన్నట్టు విస్తుపోతూ గురువు గారికేసి చూశాడు. అప్పుడు రామదేవుడు, విను, నీకు విషహారిణి తీగ గురించి తెలియజెప్పిన గుడ్డి ముసలి కోయేవాడు దేవుడు. అడవిలో కూడా అవసరం కలుగుతుందేమోనని భావితవించిన వ్యక్తి కూడా దేవుడే. నీ ప్రాణం కాపాడిందే ఆ అల్పజీవి కుందేలు కూడా దైవాంశమే. పాము కాటుకు గురై ప్రాణాపదలో ఉన్న మంత్రిని కాపాడిన నీలో కూడా నీకు తెలియకుండానే ఆ దేవుడున్నాడు. చూసావా? ఇన్ని రూపాలతో ప్రత్యక్షమైన ఆ దేవుడికి ఇంత చూసినా ఉనికి లేదని అంటావా అని అడిగాడు. దానితో జ్ఞానోదయమైంది చైతన్యుడికి. జాలి దయాకల మనసులోనే దేవుడు కొలువుంటాడని గ్రహించి గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత చైతన్యుడు గురువు వద్ద సెలవు తీసుకుని తల్లిదండ్రుల వెంట పెట్టుకుని సుశాంత నగరం చేరి మంత్రి దర్శనం చేసుకున్నాడు. ఆయన సహాయం వల్ల చైతన్యుడికి రాజుగారి ఆస్థానాల్లో మంచి పదవి లభించింది. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. రెండవ కథ, వాక్శుద్ధి. ఒక ఊర్లో హరి, గిరి అనే ఇద్దరు యువకులు ఇరుగు పొరుగున ఉండేవారు. ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అయితే ప్రవర్తనలో మాత్రం ఆ ఇద్దరికి ఏనుగు దోమకు ఉన్నంత తేడా ఉండేది. హరి అనేవాడు ఇంటి పనుల్లో తల్లికి, బయటి పనుల్లో తండ్రికి అడగకుండానే వీలైనంత సాయం చేస్తూ ఉంటాడు. ఊళ్ళోని పెద్దలకు గౌరవం ఇస్తాడు. ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. తన ఈడువారితో కూడా ఎంతో స్నేహంగా ఉంటాడు. అందరూ హరిని మెచ్చుకుంటారు. తమ పిల్లలకు హరిలాగా ఉండాలి అని తరచూ చెబుతూ ఉండేవారు. గిరి ప్రవర్తన ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతడు ఎవరికి ఏ సహాయం అడిగినా చేయడు. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాడు. పెద్దలను గౌరవించడు. చిన్న పెద్ద అని లేకుండా అందరితోనూ గొడవ పెట్టుకుంటాడు. అందరూ గిరిని తిట్టుకుంటూ ఉంటారు. తమ పిల్లలకు గిరిలా మాత్రం ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. తనకు చెడ్డ పేరు వచ్చింది అని గిరికి తెలుసు. అయితే అందుకు కారణం తన ప్రవర్తన అని అనుకోడు. హరి కారణంగానే తనకు చెడ్డ పేరు వచ్చిందని అందరితో అంటుంటాడు. ఉత్త పుణ్యాన హరిని అవకాశం దొరికినప్పుడల్లా శాపనార్థాలు పెడతాడు. ఇదంతా హరికి తెలుసు. అయినా అతడికి గిరి పట్ల కోపం లేదు. ఎవరైనా గిరి చెడ్డవాడు అని అంటే అందరి ప్రవర్తన ఒకలాగా ఉండదు. కానీ అంతా గిరిని నాతో పోల్చి చిన్నబుచ్చుతూ ఉంటారు. అందుకే అతడికి నా మీద కోపం. లేకపోతే మేమిద్దరం మంచి స్నేహితులమే అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున గిరి మేనమామ శంకరయ్య ఆ ఊరు వచ్చాడు. కాసేపు గిరితో మాట్లాడాక ఆయన, బాబు, నువ్వు చాలా తెలివైన వాడివి. మా జమీందారుకు ఇద్దరు చురుకైన కుర్రవాళ్ళు కావాలి. ఒకడు పనికి, మరొకడు కబుర్లకి. నువ్వేమో జమీందారు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే మీ పొరుగింటి హరి పనులు చేసి పెడతాడు. జమీందారు మీ ఇద్దరికి జంటగా వెళ్తే తప్పక ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన ఇచ్చే నెల జీతం కూడా ఎక్కువే ఉంటుంది అన్నాడు. నేను ఒక్కడిని వెళ్తే నాకు ఉద్యోగం ఇవ్వడా మీ జమీందారు అని అడిగాడు గిరి. ఇవ్వడు. కబుర్లు చెప్పేవాడికి తనతో సమానంగా జీతం ఇస్తే పని చేసేవాడికి అసంతృప్తిగా ఉంటుంది. అలాగని కబుర్లు చెప్పేవాడికి తక్కువ జీతం ఇస్తే వాడికి అసంతృప్తిగా ఉండి కబుర్లు సరిగా చెప్పలేడు. అందుకని ఆ జమీందారు ఇందుకు అభ్యంతరం చెప్పని జంట యువకులకి ఈ ఉద్యోగాలు ఇస్తాడు. మీ హరి చాలా మంచివాడు. మీరు జంటగా వెళ్తే తప్పక ఈ ఉద్యోగాలు మీకు దొరుకుతాయి. వాటిలో మీరు తప్పక రాణిస్తారు అని చెప్పాడు శంకరయ్య. నాకు ఆ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, కానీ హరికి మాత్రం రాకూడదు. అందుకే జమీందారు దగ్గరకు జంటగా వెళ్ళి
ఉద్యోగాలు అడగడం నాకు ఇష్టం లేదు అన్నాడు గిరి ఆవేశంగా. ఆ హరి ఎంతో మంచివాడు. అతడంటే నీకు ఎందుకురా అంత కోపం అని అడిగాడు శంకరయ్య. వాడు మాయగాడు. తను మంచివాడినని అందరినీ ఇట్టే నమ్మిస్తాడు. వాడితో పోల్చి అంతా నన్ను చెడ్డవాడు అనుకోవాలని వాడి ఉద్దేశం. అందువల్ల నేను పైకి వచ్చినా రాకున్నా వాణ్ణి మాత్రం పైకి రానివ్వను అన్నాడు గిరి. శంకరయ్యకు తన మేనల్లుడి ఓర్వలేని గుణం అర్థమైంది. ఆ రోజు ఆయన వెళ్ళి హరిని కలుసుకుని విషయం చెప్పి, మీ ఇద్దరికీ ఇది చాలా మంచి అవకాశం. నువ్వు ఎలాగో గిరికి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఇందుకు హరి సరేనని ఆ సాయంకాలం గిరి వద్దకు వెళ్ళాడు. అతను హరి చెప్పిందంతా శ్రద్ధగా విని, ఆ జమీందారు మంచివాడు కాదని వాళ్ళు వీళ్ళు అనుకుంటుండగా విన్నాను. ఆయన మనిద్దరికీ పని ఇచ్చినా ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను పనులు చేయమంటాడు. నిన్ను కబుర్లు చెప్పమంటాడు. నేను పనులు సరిగా చేయలేని లేదని, నువ్వు కబుర్లు సరిగా చెప్పడం లేదని తిట్టడం మొదలు పెడతాడు. అందుకే ఆ ఉద్యోగాలు వద్దన్నాను అన్నాడు. ఇదంతా నీ ఊహే అని నాకు అనిపిస్తున్నది. మరొకసారి బాగా ఆలోచించు అన్నాడు హరి. ఇందుకు గిరి చిరాగ్గా, పోనీ ఊహే అనుకుందాం. అయినా నాకు వాక్శుద్ధి ఉంది. నేను ఏమంటే అది జరుగుతుంది. మా ఇంట్లో అంతా అంటారు. వారం రోజుల క్రితం నాకు జున్ను తినాలనిపించి ఇంట్లో పాలన్నీ విరిగిపోతే బాగుండును అన్నాను. అంతే. ఆ రోజు ఆ పాలన్నీ విరిగిపోయాయి. 3 రోజుల క్రితం పెరట్లో మొక్కలకు నీళ్లు పోయమని అమ్మ బలవంత పెడితే కాసేపట్లో వాన పడుతుందిలే అన్నాను. అంతే. నిజంగా వాన పడింది. ఇప్పుడు జమీందారు దుష్టుడు అన్నాను. ఆ మాట నిజమే అవుతుంది. నా మాట నమ్ము అన్నాడు. నీ ఊహ నిజమైనా కాకపోయినా నాకు చాలా మంచి అవకాశం పోయిందని ఎంతో బాధగా ఉంది అన్నాడు హరి. అవకాశం నాకు పోయిందిగా. అయినా నా మూలంగా నీకు మంచి అవకాశం పోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నీకు ఇంతకంటే గొప్ప అవకాశం తొందరలో వస్తుంది. అప్పుడు నువ్వు ఈ అవకాశం పోయినందుకు ఎంతగానో సంతోషిస్తావు. మరొకసారి చెబుతున్నాను. నా మాట నమ్ము. నాకు వాక్శుద్ధి ఉంది. నా మాట తప్పదు అని గిరి తన ఉద్దేశం ఖచ్చితంగా చెప్పేశాడు. హరి మంచివాడు కాబట్టి ఇంకేమీ అనలేక తిరిగి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యంగా మరి 4 రోజులకు హరికి దూరపు బంధువు కేశవుల నుంచి కబురొచ్చింది. కేశవులు పట్టణంలో ఉంటున్నాడు. ఆయన సముద్రయానం చేసి రకరకాల వ్యాపారాల ద్వారా తిరిగి కూర్చున్నా తరగనంత ఆస్తిని సంపాదించాడు. ఆయనకు పిల్లలు లేరు. ఇప్పుడు ముసలివాడై పట్టణంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక. అందుకు సమర్థుడు, మంచివాడు అయిన యువకుడు కోసం వెతుకుతున్నాడు. ఎవరో ఆయనకు హరి పేరు చెప్పారు. తన ఆస్తిలో 4వ వంతు హరికిచ్చి తను అతడి వద్దనే ఉంటూ మిగతా ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకు హరి పట్నం వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాడు. ఆయనకు హరి బాగా నచ్చాడు. తర్వాత హరి తన ఊరు వచ్చి తన స్థితికి చేరుకునేందుకు సహాయపడిన వారందరికీ పేరు పేరున కానుకలు ఇచ్చాడు. వారిలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మిత్రులు ఉన్నారు. కానీ గిరి లేడు. గిరి అతన్ని కలుసుకుని, నా వాక్శుద్ధి మూలానే నీకు ఈ ఉన్నత స్థితి కలిగింది. ఎంతో మంచివాడు పేరు పొందిన నువ్వు నా విషయం మర్చిపోవడం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. ఇది వింటూనే హరి చీదరింపుగా, నాకు ఉద్యోగం రాకూడదని, నీ ఉద్యోగ అవకాశాన్ని కూడా వదులుకున్న దుష్టుడివి. వాక్శుద్ధి ఉండాలంటే మొదట మనసు నిర్మలంగా ఉండాలి. అది నీలో లేదు. ఆ పాలు విరగడం, వాన కురవడం ఒకటి నీ స్వార్థం కోసం, రెండవది పని తప్పించుకునేటందుకు అన్నవి. మరొక సంగతి, తాను చెప్పిన చెడ్డ పనులు జరిగినట్టయితే అలాంటి వారిని వాక్శుద్ధి గలవారు అని చెప్పరు, నాలుకపై మచ్చగలవారు అని అంటారు అని హరి ఆగాడు. గిరి వచ్చే కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ, ఆగేవేం, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు. హరి అతని ముఖం కేసి పరీక్షగా చూసి, చెప్పడానికి చాలా ఉంది. ప్రస్తుతానికి కానుకల సంగతి. నీకు కానుకలు ఇస్తే అర్హత లేని వారిని సన్మానించినట్లే. అది నేను సన్మానించిన మిగతా వారికి చిన్నతనం. కాబట్టి నేను నీకోసం ఏ కానుక తేలేదు అన్నాడు. ఈ జవాబుతో గిరి మారు మాట్లాడక తల వంచుకుని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. 3వ కథ జాలిగుణం. పోలవరం అనే గ్రామంలో పోలయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతడికి మురారి అని ఒక్కడే కొడుకు. వాడికి చిన్నతనం నుంచి జాలిగుణం చాలా ఎక్కువగా ఉండేది. వాడిప్పుడు 10 ఏళ్ల వయసు వాడయ్యాడు. ఒక రోజున మురారి వీధిలో ఆడుకునేటందుకు వెళ్ళి ఒంటి మీద చొక్కా లేకుండా తిరిగి వచ్చాడు. అదేమిటి అని అడిగితే, వాడితో ఆడుకుంటున్న వాడి స్నేహితుడి చొక్కా చినిగిపోయింది. వాడు పేదవాడు. ఉన్న ఒక్క చొక్కా చినిగిపోయిందని, రేపటి నుంచి చొక్కా లేకుండా తిరగాలని వాడు ఏడవసాగాడు. అందుచేత మురారి తన చొక్కా వాడికి దానం చేశాడు.
ఇది విని పోలయ్య మురారిని బాగా తిట్టాడు. వ్యాపార గుణానికి జాలి పనికిరాదని పద్ధతి మార్చుకోమని కొట్టబోయాడు. పోలయ్య భార్య అడ్డుపడి, వాడిని తిట్టి కొట్టి ప్రయోజనం లేదు. మనం వర్తకులం. దానగుణం ఉండటం మేలో కీడో కానీ జాలిగుణం ముదిరితే మాత్రం వీడి వ్యాపారంలో నష్టపోతాడు. వాడిని తగిన గురువు వద్ద చదివించి వాడిలో వివేకాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయండి అన్నది. భార్య సలహా నచ్చిన పోలయ్య మురారిని వెంటబెట్టుకుని సుశర్మ అనే పండితుడి వద్దకు వెళ్ళాడు. సుశర్మ పండితుడే కాక గొప్ప మేధావి కూడాను. పోలయ్య సుశర్మకు జరిగింది చెప్పి, పంచతంత్రంలోని విష్ణు శర్మ రాకుమారులకు జ్ఞానం కలిగించినట్టు నా కొడుకు మురారికి కూడా మీరే జ్ఞానం కలిగించాలి. వీడు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలక్కర్లేదు. వర్తకుడు కొడుకుగా తయారైతే అదే చాలు. జాలిగుణం లేదా తనకు మాలిన ధర్మం మా వర్తకులకు పనికిరాదని వీటి జ్ఞానోదయం కలిగించండి అన్నాడు. పోలయ్య చెప్పింది విన్న సుశర్మ చిన్నగా నవ్వి, పోలయ్య గారు, మనిషికి ఉండవలసిన ప్రధానమైన గుణాల్లో జాలిగుణం ఒకటి. సాటి మనిషి పట్ల దయ చూపినవాడు పాషాణ హృదయుడే తప్ప మనిషి కాడు. అయితే జాలికి కాస్త అమాయకత్వం తోడు కాకుండా జాగ్రత్త పడాలి, విచక్షణ చూపాలి అని మురారిని తన శిష్యుడుగా చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి మురారి ఉదయం సాయంత్రం సుశర్మ ఇంటికి వచ్చి విద్య నేర్చుకోసాగాడు. ఒకనాటి ఉదయం సుశర్మ మురారితో, నాయనా, నువ్వు చదువు పట్ల మంచి శ్రద్ధ కనపరుస్తున్నావు, బాగుంది. నువ్వు చాలా సున్నిత మనస్కుడివి, అందువల్లనే నీలో జాలి గుణం ఎక్కువ. అయితే జాలి చూపించే ముందు ఆ జాలికి అవతల వాళ్ళు అర్హులో కాదో గ్రహించగలగాలి. వ్యాపారానికి నేర్పు వాక్చాతుర్యం ముఖ్యం. అందులో జాలి గుణానికి తావులేదు. ఇది తెలుసుకుని నువ్వు ఆలోచించడం మొదలు పెడితే ఇతరులకు సహాయపడాలి అన్న నీ నైజగుణం ప్రయోజనకరంగా రూపుదిద్దుకుంటుంది అన్నాడు. వెంటనే మురారి, గురువుగారు, నా జాలిగుణానికి వృత్తిధర్మమైన వ్యాపారానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు. అది నీకు తొందరలో అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికి నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు మా తల్లిగారికి వైద్యుడు వరదాచారి గారు మందులు ఇస్తున్నాడు. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి నేను పంపించానని చెప్పి ఆయన ఇచ్చే మందు తీసుకురా అన్నాడు సుశర్మ. మురారి వరదాచారి ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాడు. ఆయన, మందుకు తయారు చేయడానికి 1 గంట పడుతుంది. రోగిని పంపించేశాక నీ పని చూస్తాను అన్నాడు. మందు కోసం వచ్చిన ప్రతి రోగితోనూ ఆయన, నాకు వైద్యం కోసం మూలికలు తెచ్చేవాడు కుంటివాడు. వాడి తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. దానికి బంగారము పాదరసము పుటం పెట్టి రసరాజు గుళికలు తయారు చేసి వాడాలి. చాలా ఖర్చు. నా వంతు సాయం నేను చేస్తాను. నేను జాలితో వాడి తృణమో పణమో ఇవ్వండి. వాడిప్పుడు బయటే నిలబడి ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే మురారి మనసు జాలితో నిండిపోయింది. వాడు బయటికి వచ్చి చూశాడు. ఇంటి అరుగు పక్కన ఒకడు కర్ర భూతంగా పట్టుకుని నిలబడి ఉన్నాడు. రోగులందరూ వెళ్ళిపోయాక మురారి వరదాచారి వద్దకు వచ్చి, అయ్యా, జాలిగుణం కూడదన్న మా గురువుగారి మాటలు నిజం అనిపించడం లేదు. ఆ కుంటివాడికి జాలి కొద్దీ చాలామంది డబ్బులు వేసిపోతున్నారు. నా దగ్గర డబ్బు ఏమీ లేదు. నా వేలి ఉంగరం తమకు ఇస్తున్నాను. ఆ అవిటివాడి తండ్రికి రసగుళికలు తయారు చేయడానికి ఇది సాయపడుతుంది అన్నాడు. మురారి మాటలకు వరదాచారి పెద్దగా నవ్వి వీధిలోకి తొంగి చూసి, వీరయ్య అంటూ కేక వేశాడు. అప్పటిదాకా అవిటివాడిలాగా కర్రబోతంతో నిలబడి ఉన్నవాడు చప్పున కర్రను అరుగు మీద పడవేసి చకచకా నడుస్తూ లోపలికి వచ్చాడు. ఇది చూసి మురారి ఆశ్చర్యపడుతున్నంతలో వరదాచారి వాడి భుజం తట్టి, వీడిని నేనే ఏర్పాటు చేశాను. మనిషి జాలిగుణాన్ని ఆసరా చేసుకుని ఎలా సంపాదించవచ్చో నీకు అర్థమైందనుకుంటాను. నీ వేలి ఉంగరం నీ తండ్రి నీ మీద ప్రేమతో ఇచ్చినది. నీ జాలిగుణం కొద్దీ దాన్ని ఒక మోసగాడికి ఇచ్చేయబోయావు, అవునా అని అడిగాడు. మురారి అవునన్నట్టు తల ఊపాడు. అప్పుడు వరదాచారి, నా వృత్తి ధర్మం ఒక రోగికి ఉపయోగపడటానికి అప్పుడు అప్పుడు ఒక చిన్న మోసమో అబద్ధమో ఆడవలసి వస్తుంది. నీ గురువుగా తల్లి సంగతే చూడు. వార్ధక్యంలో వచ్చే సాధారణ శరీర లక్షణాలను వ్యాధి అనుకుని భయపడుతున్నది. అది వ్యాధి కాదని చెబితే ఆమెకు తృప్తి కలగదు. అందుచేత కాస్త బలవర్ధకమైన గుళికలకు లేనిపోని గొప్ప గుణాలు ఆపాదించి పంపుతూ ఉంటాను. ఆవిడ తృప్తి పడుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చి పంపబోయేవి అటువంటి గుళికలే అని ఒక పొట్ల మురారి చేతికిచ్చి, ఇక ముందు నువ్వు చేయబోయే వర్తకం మీద అంకిత భావం అలవాటు చేసుకుని ప్రయోజనకరమైన జాలిగుణంతో కీర్తి తెచ్చుకో. ఆ అవిటివాడి నాటకమంతా మీ గురువుగారు ఆడించిందే నీకు తెలియడం కోసం అన్నాడు. మురారి మందు గుళికల పొట్లంతో సుశర్మ ఇంటికి తిరిగి వచ్చి దాన్ని ఆయనకి ఇస్తూ, గురువుగారు, మనలోని జాలిగుణాన్ని అనాలోచితంగా అందరి పట్ల కనబరచకూడదు అని తెలుసుకున్నాను అన్నాడు. మురారిలో వచ్చిన మార్పు సుశర్మకు
చాలా సంతోషం కలిగించింది. నా ప్రయత్నం ఫలించింది. వ్యాపారి పోలయ్య చాలా అదృష్టవంతుడు అనుకున్నాడాయన. కథ సమాప్తం.